ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, ముందుకు వెళుతూ ఉన్నాం. దేవుని పనిలో బహు బాధ్యతగా అనేక కార్యాలను జరిగించడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా ఈ యొక్క పరిచర్య ఆర్థికంగా భారం కలిగి ఉందండి. యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించాలని ఆశ కలిగిన వారు తప్పకుండా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో పాలి భాగస్తులు కావాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. నాకు కలిగిన భయముల అన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు భయము, చింత, దిక్కు తోచని స్థితిలో నిలబడి ఉన్నావేమో. అయితే శుభ వాగ్దానము, నీకు నాకు ఉన్న భయముల అన్నిటి నుంచి ఆయన విడిపించేటువంటి దేవుడు, విడిపించడానికి సమర్థుడు కూడా. కాబట్టి ఈరోజు నీకు కలిగిన భయముల అన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడని నమ్ము. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కదా. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కదా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉదయం మొదలు సాయంకాలం వరకు ఈ జీవిత పయనంలో కొనసాగుతున్న పరిస్థితులు అన్నిటిలో భయము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో నలిగిపోతున్న మన జీవితాలలో ఎక్కడో ఒక చోట భయము మిణుకుమని మనల్ని కృంగదీస్తూ ఉండవచ్చు. అయినా కూడా ఆయన భయముల అన్నిటిలో నుండి తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, దీవించే దేవుడు, సమాధానమును అనుగ్రహించి ఆ భయము అనే కోరల్లోంచి మనల్ని విడిపించేటువంటి దేవుడు కదా మన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ బ్రతుకు పరిస్థితుల్లో నువ్వు పడుతున్న భయముల అన్నిటి నుంచి నువ్వు నిజంగా లేవనెత్తబడి సమాధానపరచబడాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి, ఆయనను ఆనుకోవాలి, ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. ఆయన యొక్క కృప హస్తాల యొద్దకు నువ్వు వెళ్ళాలి. వెళ్ళి నువ్వెప్పుడైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడతావో నీ భయముల అన్నిటిలో నుండి నిన్ను విడిపించి నీకు సమాధానమును విస్తరింపు చేసి విశ్వాసములో నాటి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి దైవిక శక్తిని మన మీద కుమ్మరించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన కృప కలిగిన హస్తాలకు మన భయాన్ని అప్పగించి ఆయన చేతిలో మనము సేదదీరుదాం. ఆయన కౌగిలిలో మనము భద్రపరచబడదాం. ఏ పరిస్థితి కూడా మనల్ని పెళ్ళగించలేదు. కాబట్టి ఈరోజు భక్తుడు విశ్వసించినట్లు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా విశ్వసిద్దామా? అయా, నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి నీవు నన్ను విడిపించే దేవుడవయ్యా అని పలికి ఆయన మీద ఆధారపడదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ చేతులకు నాయన ప్రతి బిడ్డను అప్పగించుకుంటున్నాను. అయా, ఎన్నో భయాలు, చింతలు, దిగుల్లో ప్రవ్వా పడి ఉన్న మా పరిస్థితులను ఎరిగి మాతో మాట్లాడి మా భయముల అన్నిటిలో నుంచి మమ్మల్ని లేవనెత్తుతానని, విడిపించుతానని, నడిపిస్తానని వాగ్దానము చేసిన దేవా, మీకు మహిమ చెల్లిస్తూ మీ వాగ్దానమును బట్టి ఎవరు ఆదరించబడ్డారో, ఎవరైతే ప్రభు ప్రార్థిస్తున్నారో వారిని విడిపించి మీ నామాన్ని మహిమపరచుకోమని చేసిన ప్రార్థన అంతటి యందు మీ కృప ఉంచారని నమ్ముతూ ఈ పరిచర్యను ప్రభు ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి చేతిని నూరంతలుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించమని, వారి ఆత్మీయ జీవితాలను వృద్ధి చేయమని అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ పరిచర్యను అయా మీరు వ్యాపింపజేస్తున్నందుకు, అనేకులకు విస్తరింపజేస్తున్నందుకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ ప్రార్థన
నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారము కలిగి ఉన్నది. ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉంటారని, ఈ పరిచర్యలో మీరు విత్తి ఫలిస్తారని నమ్ముతూ ఉన్నాం. మరి ముందుకు రండి, స్పాన్సర్ చేస్తారని, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమెన్.